భక్తులారా, ఈ ప్రపంచంలో కష్టం లేని జీవితం ఎవరికి ఉండదు. కానీ ఆ కష్టాల్లో మనకు తోడుగా నిలిచే దైవం ఉన్నాడంటే అది కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రమే. తిరుమల కొండలపై వెలిసిన ఆ స్వామి నిజమైన భక్తిని చూసి కరిగిపోతాడని మన పెద్దలు చెబుతుంటారు. ఒకసారి తిరుమల సమీప గ్రామంలో రామయ్య అనే ఒక పేద భక్తుడు ఉండేవాడు. అతనికి ధనం లేదు, పెద్ద కుటుంబం లేదు, కానీ స్వామి మీద అపారమైన నమ్మకం మాత్రం ఉండేది. ప్రతిరోజు గోవింద గోవింద అని నామస్మరణ చేస్తూ జీవించేవాడు. ఒకరోజు అనుకోని కష్టాలు అతని జీవితాన్ని చుట్టుముట్టాయి. అప్పులు, అవమానాలు, జీవితం మీద ఆశ కూడా పోయింది. చివరి ఆశగా తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకున్నాడు. ఆ గర్భగుడి ముందు నిలబడి కన్నీళ్లతో ఇలా ప్రార్థించాడు: స్వామి, నాకు సంపద వద్దు, పెద్ద జీవితము వద్దు, మనశ్శాంతి ఇవ్వండి చాలు. ఆ రోజు రాత్రి రామయ్యకు స్వప్నంలో స్వామి దర్శనమిచ్చారు. స్వామి మృదువుగా ఇలా అన్నారు: నీ భక్తి నాకు చేరింది, భయపడకు, నీ జీవితం త్వరలో మారబోతోంది. మరుసటి రోజు నుంచే అద్భుతాలు జరగడం మొదలయ్యాయి. అనుకోని సహాయం, కొత్త అవకాశం, అప్పుల నుంచి విముక్తి. కొద్ది రోజులలోనే రామయ్య జీవితం పూర్తిగా మారిపోయింది. భక్తులారా, ఇది కథ మాత్రమే కాదు, ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమ. మనము దేవుడిని డబ్బుతో కాదు, నిజమైన భక్తితో చేరుకోవాలి. స్వామి ఆలస్యం చేయవచ్చు, కానీ భక్తిని ఎప్పటికీ వదలడు. ఈరోజు మీరు ఏ కష్టంలో ఉన్నా మనస్ఫూర్తిగా గోవిందా గోవిందా అని పిలిచేరు అంటే స్వామి తప్పకుండా వింటాడు. ఈ వీడియో మీకు శాంతి ఇచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. గోవిందా గోవిందా గోవిందా.